ఏమైంది ప్రాబ్లం చెప్పండి. దిగుమతులు కావట్లేదా? రాత్రి 9కి వచ్చినాం. ఏ టైంకి వచ్చారు? రాత్రి 9 నైట్ వచ్చి ఇక్కడే ఉన్నారు, లైన్లోనే ఉన్నారు. అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కడ అక్కడ అమ్మాయిలు లేరు అంటున్నారు. అమ్మాయిలు లేరు, అమ్మాయిలు ప్రాబ్లం ఉంది అంటున్నారు. అక్కడ మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు తిరుమలాపురం. ఏ మండలం? మండలం తిరుమలాపురం. బండ్లు రాత్రి నుంచి లాగే ఉన్నాయి అన్ని బండ్లు. అంతే ఉన్నాయి. మార్నింగ్ వచ్చి మరి లోపల మేనేజ్మెంట్ అడగలేదా? చైర్మన్ గారు ఎవరైనా అడగలేదా? అంటే వేపిర్చి దగ్గర ప్రాబ్లం ఉందా? ఏమైనా 24 hours to 48 hours ఇంకా 48 hours పడుతుంది. అంటే ఒకటే వేపిర్చి ఉందా? ఒకటే వేపిర్చి రైతులకు కూడా ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు. అదే మా ఆశ. పర్లేదు, పర్ఫెక్ట్గా అయితే చేస్తూనే ఉంది గవర్నమెంట్, నడుపుతూనే ఉంది. కాకపోతే ట్రాక్టర్లకు ఎత్తిచ్చారు, కొంచెం రైతుల్ని కొద్దిగా లేట్ చేస్తున్నారు. అంతే. అంబాలి ప్రాబ్లము వేపిర్చి దగ్గర కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ఒకటే వేపిర్చి పెట్టడం వల్ల, ఒకటే వేపిర్చి నుంచి లారీలు ట్రాక్టర్లు ఒకటే వేపిర్చి నుంచి పోవటం వల్ల ఇబ్బంది ఉంది. సరే, అదే తప్పదు. మరి ఏం చేయాలి? రైతుల కష్టాలు అలాగే ఉంటాయి. అదే అన్న, ఏమైంది? ఎందుకు ఆగింది? లారీలకి ట్రాక్టర్లకి మొత్తం ఒకే వేపిర్చి ఇచ్చారన్న. ఒకటే వేపిర్చా? అది ఇవ్వట్లేదు. మారుస్తానని దాకా మాట్లాడారు, ఇంకా అది లేదు. దానివల్ల ఇప్పుడు ఇక్కడ నుంచి లోపల ఉన్న ఇంకొక 50 బండ్లు కాక, లారీలు కాక మొత్తం ట్రాక్టర్లు అన్నీ ఒకే దారిలో తిరిగి రావాలి. అందుకే ఇబ్బంది అవుతుంది మీకు. ఓకే. మొత్తం మొక్కజొన్నలేనా? మొక్కజొన్నలే అన్న, ఒక్కటి కూడా వేరేది ఏమి లేదు. అదే మొత్తం మొక్కజొన్నలే ఉన్నాయి. సరే ఉన్నీలా దాని ఇప్పుడు వాళ్ళ ఎక్కడో కూర్చుంటారు, వాళ్ళకి తెలిసే విషయాలన్నీ పోయిద్ది, మొత్తం పోయిద్దిలే. అది కాదు, అక్కడ కూర్చొని తిందాం అనుకున్నాం. అంటే మిమ్మల్ని కూర్చో వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోనియట్లేదు మిమ్మల్ని. వాళ్ళకు ఉంటుందిగా. మాకు కావాల్సింది ఏంటంటే ఎంత గవర్నమెంట్ ఉండి ఎంత బిల్డింగ్లు కట్టించి ఏ బ్రిడ్జీలు కట్టకుండా రోడ్లు పెట్టుకోవాలా, మరో రోజు మీద మేము బాగున్నాం. అదేలే కానీ మంచి ఎండలో తింటున్నారు కానివ్వండి. అదే రైతుల కష్టాలు అలా ఉన్నాయి, ఇంక తప్పదులే.